హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 9 to 9. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళు వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని సో అరుణాచలం అయితే వెళ్తున్నారు. సో ఇంకా స్టార్ట్ అయితే అయినారు. మా ఇంటికి వచ్చి మా హస్బెండ్ బట్టలు అయితే తీసుకొని సో అందరూ ఇలా పికప్ చేసుకొని అందరూ ఇంటికి వచ్చేసి ఒకసారి ఇంటికి వచ్చి బట్టలు అయితే మా ఆయన అయితే తీసుకొని ఇంకా వెళ్దామని అయితే వీళ్ళందరూ అయితే స్టార్ట్ అయితే అయినారు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళు స్టార్ట్ అవుతారు. ఇంకా అంటే కొంచెం మాట్లాడుకోవాలనేసి కొద్దిసేపు ఉన్నాం అనేసి అనుకున్నారు. సో యూట్యూబ్లో నేను పెడతా అని తెలిసి మా అన్నయ్యకి అయితే చాలా అంటే చాలా హ్యాపీ, నేను యూట్యూబ్లో పెట్టాలి అని. సో మా అన్నయ్య అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆదర్శనీయ. సో చూస్తున్నారు కదా, అందరికంటే క్లోజ్గా సో చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు నాతోటి. సో ఇంకా చూస్తున్నారు కదా, సో వాళ్ళైతే ఇంకా జర్నీలో అయితే ఉన్నారనమాట. సో అక్కడ కూడా నాకు వీడియో తీశారు. సో చూస్తారు కదా, అంటే ఇది దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది వాళ్ళు దర్శనంకి అయితే వెళ్దామనేసి వాళ్ళైతే అనుకున్నారు. సో మా హస్బెండ్ ఫోటో తీస్తున్నారు అనేసి వాళ్ళైతే స్టిల్స్ అయితే ఇచ్చారు, కానీ ఫోటో కాదు ఇది వీడియో అని అయితే అప్పటికైతే తెలియలేదు వాళ్ళకి. సో ఇంకా అందరూ వెళ్ళిన వాళ్ళందరూ వీడియోస్ అయితే తీయాలని అయితే వీడియోస్ అయితే తీశారు. సో ఇంకా వీళ్ళైతే దర్శనంకి అయితే వెళ్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగిందంట. కానీ దర్శనం చేస్తూ ఉంటేనే వెళ్దాము అంటే వెళ్తూ ఉంటేనే బాగా అంటే ఎండకి చెప్పులు వేసుకోకుండా అలా వెళ్ళిరనమాట. చాలా అంటే చాలా లెగ్ పెయిన్స్ వచ్చినాయి. సో ఎంత దూరం అయినా కానీ మనం దేవుణ్ణి చూడాలి, దర్శనం చేసుకోవాలి అనుకుంటే అది కంపల్సరీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇది థర్డ్ టైం అనమాట మా హస్బెండ్ వెళ్ళడము. థర్డ్ టైం ఆర్ సెకండ్ టైం ఇది వెళ్ళడము, నాకు కూడా అంత గుర్తుకు లేదు. సో దర్శనం అయితే అయిందనమాట. సో ఇది ఇలా ఆర్తికపురం తోటి ఇలా చేస్తే మనం ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయి అన్నమాట కంపల్సరీ. సో మా హస్బెండ్ అయితే ఇది సెకండ్ టైం అన్నమాట వెళ్ళడము. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని అయితే మీటింగ్ అంటే కూర్చోవడం అని కాదు, జస్ట్ అలా ఒక 5 minutes కూర్చుందామని అయితే వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. సో మా అన్నయ్య వాళ్ళు సో కూర్చున్నారు కదా, చూస్తారు కదా, ఇంకా వెళ్దామని అయితే స్టార్ట్ అయితే అవుతున్నారు మళ్ళీ. సో చూడండి, వీళ్ళు అంటే నార్మల్గా వీడియో తీస్తుంటేనే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారు కదా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే. చూస్తారు కదా ఇక్కడ నేచరు ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఈ వీడియోలో అయితే మా హస్బెండే కనిపిస్తాడు ఎక్కువ. హస్బెండ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళు అయితే అందరు కనిపిస్తారు అనమాట. సో చూస్తారు కదా, అందరు అనేవాళ్ళు అందరూ బాగా మాట్లాడతారు నాతోటి అయితే. సో చూస్తారు కదా, వీళ్ళందరూ అయితే ఇంకా దర్శనంకి అయితే వెళ్దామని అయితే అనుకున్నారు. సో దర్శనం చేసుకొని ఈ వీడియో రిటర్న్ అవుతుర్రా లేదంటే వెళ్తుర్రా ఇదైతే నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీడియోస్ అటు ఇటు తీసినారనమాట. సో ఇది పర్టికులర్గా ఈ వీడియో దీనికోసం తీసినారని వాళ్ళకి తెలియదు కదా. సో అందుకనేసి సో ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చిర్రు. సో చూస్తారు కదా, అందరూ అలసిపోయారు అనమాట. చూస్తారు కదా, సో ఇంకా చూడండి చాలా అంటే చాలా జనాలు అయితే వస్తారనమాట. అరుణాచలము టెంపుల్కి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే అంటే ఈ మాట అంటున్నాను కాదు, అంటే కొంచెం ఉంటుంది కదా, ఈ టెంపుల్కి వెళ్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కంపల్సరీ, మనం అనుకున్నది సాధిస్తాము అని ఉంటుంది కదా. సో అందుకనేసి సో ఇక్కడ చూస్తారు కదా, చాలా అంటే చాలా జనాలు అయితే ఉన్నారు. సో ఇంకా వీళ్ళు అయితే బయటికి అయితే వెళ్తున్నారు, ఇంకా బయటికి అయితే వచ్చేసారనమాట. చూస్తారు కదా, సో అందరూ కార్లల్లో బస్సులల్లో అంటే ఎలా ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే వస్తున్నారు. చూస్తారు కదా, ఈ టెంపుల్ ఏ టెంపుల్లో నాకు తెలియదు అంత పర్టికులర్గా. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ తీసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా అయితే మా హస్బెండ్కి నా కోసం వీడియో అయితే
అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు వీడియో అయితే తీసాడనమాట మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ కన్నా. అండ్ ఇంకా మా హస్బెండ్కే కాకుండా ఇంకా అంటే మొబైల్లో తీసిన వీడియోస్ ఇంకా ఎవరైనా తీసుంటే కంపల్సరీ వాళ్ళకు కూడా అందరికీ థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఇంకా చూస్తారు కదా ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా సేపు ఇక్కడనే కూర్చున్నారంట వీళ్ళైతే. సో ఇంకా దాహం అయితే వాటర్ అయితే తాగుతున్నారు. సో వాటరు ఎండకి ఎలా ఉంటుంది చెప్పలేం కదా. సో ఇంకా వాటర్ అయితే తాగుతుంది. ఇక్కడ కంఫర్టబుల్గా వాటరు, కొబ్బరికాయలు ఏం కావాలంటే అది ఉన్నదనమాట మనకైతే కంఫర్టబుల్గా. సో చూస్తారు కదా ఇంకా వెళ్దామని ఇంకా వీళ్ళైతే ఇంకా వెళ్దామని అయితే అనుకుంటున్నారు. సో చూస్తారు కదా ఇంకా ఇక్కడ చూస్తారు కదా జనాలు అయితే ఎలా ఉన్నారో ఇక్కడ ఆటోసు. కానీ చాలా అంటే చాలా భయం అవుతుంది అనమాట. అంటే ఎవరు లేని ప్లేస్లో ఇలా సడన్గా అంటే నైట్ టైంలో కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా ప్లేస్ అనేది. సో భయం అవుతుంది. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. ఓకేనా, సో చూస్తారు కదా ఇప్పుడైతే. సో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే సో అక్కడికైతే వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నారు. సో చూస్తారు కదా ఇంకా అంటే ఆ టెంపుల్గా అరుణాచలం ఆ టెంపుల్ కాకుండా ఇంకా చిన్న చిన్న పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నారనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఏంటి ఆవు ఇక్కడ ఉంది అనుకుంటున్నారా. సో మనము దీనికి ఏమంటే మనీ ఏమైనా ఇస్తే ఏమైనా మనము ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తే అంటే టెంపుల్ చుట్టూ అలా తిరుగుతారు కదా. సో వాళ్ళు ప్రతి టెంపుల్కి తిరుగుతారు అనమాట. సో ఆవు అయితే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే చూడగానే. మనం అనుకున్నది జరుగుతుంది కంపల్సరీ దాన్ని ఆశీర్వాదం తీసుకుంటే. సో ఇంకా చూస్తారు కదా. సో ఇక్కడైతే ఎలా ఉందో అన్నీ మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే ఉన్నాయన్నమాట. అంటే మేబీ నేనైతే అలా అనుకుంటున్నాను. సో నేను చూడలేదు కదా. సో నాకైతే అలా అంటే వీడియో చూస్తేనే అలా నాకు అనిపిస్తుంది. సో నేనైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వెళ్ళాడు. మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే అందరితో అయితే వెళ్ళాడు అనమాట, మా బ్రదర్స్ తోటి. సో చూస్తారు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఏమంటారు మనము ఇట్లా ఆర్తికపురం అది ఉంటుంది కదా. సో అక్కడ ఇది అయితే అందరైతే చేస్తారనమాట. సో చూడండి ఎలా ఉందో. సో మెయిన్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. నాకైతే మా హస్బెండ్ అయితే చాలా టైమ్స్ చెప్పాడు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని. సో నన్ను అయితే తీసుకెళ్ళమంటే ఒక్కసారి కూడా తీసుకెళ్ళాడు. చూస్తారు కదా. సో ఫైనల్గా అయితే ఇంకా వీలైనంత వరకు అయితే అందరూ వీడియోస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. సో ఇక్కడ చూస్తారు కదా ఒక నెమ్మలి కనిపించింది. చూస్తారు కదా అంటే నెమ్మలి ఉంది అని వీడియో అయితే తీశారనమాట. సో అక్కడ వాటర్ కూడా ఉన్నాయి. నేచర్ అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే చూస్తుంటేనే. సో ఇక్కడ చూస్తారు కదా వీళ్ళందరూ దర్శనం చేసుకొని పీస్ఫుల్గా కూర్చున్నాను. సో ఇక్కడ డీర్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న జంతువులు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఇదైతే వ్లాగ్. సో మళ్ళీసారి మీరందరం అరుణాచలం కానీ ఎటైనా వెళ్ళా కానీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మేము కూడా చూస్తాం. మాకు ఇంట్లో కూర్చొని మాకైతే బోర్ కొట్టేసింది అనమాట. అంటే బోర్ కొట్టేసింది అని అలా కాదు, కానీ ఏంటంటే మమ్మల్ని కూడా తీసుకెళ్తే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే మళ్ళీసారి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా చూస్తాము అన్నీ. ఓకేనా, మీలాగా మేము కూడా అలా ట్రిప్స్ వేస్తాం అనమాట. ఓకేనా. సో నేనైతే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి వ్లాగ్ అయితే నేనైతే పెడతాను అన్నమాట. సో అది మీకు కూడా తెలుసు. నేను ఒక్కదాన్నే చూస్తే సరిపోదు. నేను ఎక్కడెక్కడికి తిరిగినా నాకు ఎలా అనిపించింది, సో నాకు బాగా అనిపిస్తే మీకు చెప్తా, మీరు కూడా వెళ్తారు కదా. సో అందుకనేసి నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ వ్లాగ్ అయితే కంపల్సరీ తీస్తాను. ఏ వీడియో అయితే నేనైతే మిస్ అయితే చెయ్యను. ఓకేనా. సో అలా అని మీరైతే తను వెళ్తే మేము వెళ్ళాలా అని అట్లా అనుకోవద్దు. కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వ్లాగ్ అయితే తీస్తాను. ఎందుకంటే నాకు మంచిగా అనిపించిందంటే మేము కూడా వెళ్ళాలా. సో ఈ వ్లాగ్ నాకు బాగానే అనిపించింది, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో అలా అయితే అనుకోవాలి. అలా అనుకొని మీరు కూడా వెళ్ళాలి. ఓకేనా. సో చూస్తారు కదా ఇక్కడ అందరూ
అందరు ఇంకా రిటర్న్ అయితే అవుతారనమాట ఇంకా. సో చూడండి ఇంకా. సో ఫైనల్గా అయితే ఇంకా అందరూ అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా అయిపోయింది. సో దర్శనం అయితే ఫైనల్గా అయితే అయిపోయింది. సో చూస్తారు కదా ఇంకా. ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ అసలు నేను అనుకోలేదు వ్లాగ్ తీస్తాడు అనేసి. ఇంటికి వచ్చిన అంటే అక్కడ నుంచే నాకు చెప్పిండు అందరు వీడియోస్ తీస్తున్నారు, నా ఫోను వాళ్ళ దగ్గరనే ఉంది అని. సో ఫైనల్గా అయితే ఇదైతే వీడియో. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్, ఓకేనా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్ బాయ్, ఉంటా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా.